హాయ్ టు ఆల్. తేనెటీగలను కృత్రిమంగా పెంచాలనుకుంటే వాటి యొక్క స్థల ఎంపిక అంటే ముఖ్యంగా మనం ఆ పెట్టెలను పెట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణ స్థల ఎలా ఉండాలో మనం చూస్తాం. తేనెటీగలను మనం పెంపకను ప్రారంభించబోయే ముందు స్థలంలో తగినన్ని పుష్పజాతులు అంటే పువ్వు జాతులకు చెందినవి ఎక్కువగా, అదేవిధంగా మకరందం పుప్పొడి ఇచ్చే విధంగా తేనెటీగలకు అందించగలిగేలా ఉండాలి. మనకు ఆ ప్రాంతంలో రోడ్ల మార్గం ద్వారా సులువుగా మనం అక్కడికి చేరుకునే విధంగా ఉండాలి. నేల బాగా పొడిగా మరియు చిత్తడిగా ఉండకూడదు. నేలపై ఎండాకులు కానీ పుల్లలు కానీ లేకుండా చూసుకోవాలి. ఎండాకాలం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్ స్టేషన్లకు, ఇటుక పట్టీలకు మరియు రైల్వే ట్రాక్లకు దూరంగా మనం ఈ తేనె పెట్టెలను పెట్టుకోవాలి. స్వచ్ఛమైన పారే నీరు దగ్గరలో తేనెటీగలు లభ్యమయ్యే విధంగా ఉండాలి. పెనుగాలుల నుండి, ఈదురుగాలుల నుండి తేనెపట్టుల రక్షణ కొరకు సహజసిద్ధమైన లేక కృత్రిమంగా పెంచిన చెట్లను మనం దగ్గరలో చూసుకోవాలి. ఉదయ మరియు సాయంత్రం చక్కని సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. వ్యాపార సరళిలో మనకు ఈ తేనెటీగలు పెంచే పట్టులు ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్కి కనీసం 2 నుంచి 3 మీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. నిల్వ ఉన్న మురికినీటి గుంటలు, రసాయనాలు తయారు చేసే పరిశ్రమలు కానీ, దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ వంటి ప్రాంతాల్లో మాత్రం ఈ తేనెటీగలు పెంచేటటువంటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు.